హలో హాయ్ అందరికీ. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ. చూసేయండి. అందుకు నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. దానికి మన స్టవ్ వెలిగించుకొని దీనిలో మనం కారం వేసుకుందాము, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా తీసుకున్నాను. దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం. ఇలా ఆయిల్లో మనము ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు మామూలుగా బాయిల్ చేస్తే అంతగా ఇష్టపడరు. ఇలా మనం ఫ్రై చేసామనుకో వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించుకుందాము. మనము 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నానండి. తగినంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాము, కొన్ని ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుందాం. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇన్ని కొంచెం కలిపేసుకుందాము. ఇలా కొంచెం మగ్గేంత వరకు కొంచెం హైలో పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసి క్విక్గా అయిపోతుందండి. వెరీ ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు వెజిటేబుల్స్ ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. తొందరగా మగ్గాలంటే మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ తగినంత తీసుకుంటే, ఎక్కువ తీసుకుంటే కొంచెం తినలేము. ఇప్పుడు సగం కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు తగినంత వేసుకోండి. మనం అల్లం వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం తగినంత నేను 1 స్పూన్ వేసుకున్నానండి, సరిపోతుంది. బాగా కలిపేసుకుందాం. ఓకే, 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అయింది కదండి, చూద్దాం. వావ్, అయింది. ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకుందాం. ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇంతే.